ప్రవేశించాలంట. కోట అనగా నా కొండయో నీవే, నా కోటయో నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కోటయో నీవే, నా కొండయో నీవే, నా కోట నీవే యేసయ్యా. కోట అనగా యేసు ప్రభువే. ఆ కోట అనగా యేసులో నీకు వస్తే నీకు రెండంతలు మేలు చేస్తానంటున్నాడు. నువ్వు కోల్పోయిన వాటిని మళ్ళీ తిరిగి ఇస్తానంటున్నాడు దేవుడు. నీకు విలువ పోయిందా? సమాజంలో నీకు విలువ తక్కువైపోయిందా? నీ ఇంటిలో విలువ లేకుండా పోయిందా? సమాజంలో నా బతుకు ఎందుకని ఏడుస్తున్నావేమో. ఓ ప్రియ దేవుని సంగమా, నా ప్రియ మిత్రుడా, స్నేహితుడా, తమ్ముడా, చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరలా నిరీక్షణ కలిగి ఆ కోటలోనికి రా. కోల్పోయిన నీ స్థితి నా దేవుడు రెట్టింపైన ఆశీర్వదింపబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆ కోట వెళ్ళి యేసులోనికి రావాలి. కోటలో ఏముంటదండి? రాజు ఉంటాడు. కోటలో సమృద్ధి ఉంటది. కోటలో ఐశ్వర్యం